హైదరాబాద్ అభివృద్ధికి కారణం తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే కారణమని తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి దండమూరి వెంకట సామ్రాజ్యం అన్నారు. 122 వివేకానంద నగర్ డివిజన్ కన్నుల ప్రసన్న నగర్లో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి దండమూరి వెంకట సామ్రాజ్యం డివిజన్లోని నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్ని అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని, కేసీఆర్ కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ని డెవలప్ చేసింది ఏమీ లేదని, వరద సహాయం కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులే పంచుకున్నారని, జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని, తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని, సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు. దండమూరి వెంకట సామ్రాజ్యం. మా హస్బెండ్ పేరు దండమూరి శోభనాథర్ గారు. నాకు వివేకానంద కాలనీ 122 డివిజన్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. నేను అలాగే ఆయన ఆదేశానుసారం నిలబడ్డాను. 4-5 రోజుల నుంచి నేను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాను. అటు ఏఎస్ రాజు నగర్ కానీ, ఈనాడు కాలనీ కానీ, వివేకానంద కాలనీ కానీ, బాగామీర్ కానీ, సుమిత్రా నగర్ కానీ, అలాగే వడ్డేపల్లి ఎన్క్లేవ్ కానీ, కమలా ప్రసన్న నగర్లో ఈరోజు చేస్తున్నాము. చాలా రెస్పాన్స్ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇదివరకు చేసిన కార్పొరేటరు అంత తిరగటం కానీ చేయటం కానీ ఎక్కువ పనులు చేయలేదని చెప్పి అందరూ కంప్లైంట్ చేస్తున్నారు. మీరు ఓట్లు అడిగేటప్పుడు కానీ తర్వాత రావట్లేదు అని అన్నారు ఇదివరకు చేసిన వాళ్ళు. మేము అలా కాదు. మేము తప్పకుండా తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ. మేము తప్పకుండా మీరు అడిగిన అన్నీ మేము చేస్తామని చెప్పి చెబుతుంటే అందరూ బాగా రెస్పాన్స్ అవుతున్నారు. ఇలాగే మేము గెలుస్తామని ఆశిస్తున్నాము. ఈ ప్రజలందరూ మా పక్కనే ఉన్నారు. ఆడపడుచులందరూ నన్ను తోటి ఆడపడుచుగా గుర్తించి అందరూ చాలా అభినందిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ లేదు లేదు అని అన్నారు. ఆ పాట వింటేనే మాకు ఉత్సాహం వస్తుంది మేడం, చాలా ఆనందంగా ఉంది మీరు నిలబడినందుకని చెబుతున్నారు. వివేకానంద డివిజన్ ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీ అందరూ కంపల్సరీ ఓటుకు వచ్చి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి ఓటు వేస్తారని ప్రార్థిస్తున్నాను.